వెనిజులా మీద అడేల్ అనేటటువంటి ట్రూత్ బాంబ్ డాట్ మామ్ అనే యూజర్ చేసిన ఒక పోస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. 1992లో ప్రపంచంలోని మూడవ అత్యంత ధనిక దేశంగా ఉన్న వెనిజులా సోషలిజం కారణంగా జూలోని జంతువుని తినే పరిస్థితికి దిగజారింది అనే విషయాన్ని బహుశా మనం గుర్తు చేయాలేమో అని ఆమె చెప్పుకొచ్చారు. వ్యాఖ్య తీవ్రమైన ఆర్థిక మార్పులు మరియు ఒక దేశ భవిష్యత్తును రాజకీయ విధానాలు ఎలా శాసిస్తాయనే దానికి అద్దం పడుతుంది. 1990ల ప్రారంభంలో వెనిజులా భారీ చమురు నిల్వలతో లాటిన్ అమెరికాలోనే కాక ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉండేది. అయితే తదుపరి దశాబ్దాల్లో అమలు చేసిన కొన్ని తీవ్రమైన సంక్షేమ మరియు ఆర్థిక విధానాలు, సోషలిజం తరహా ఉచితాలు, పరిశ్రమల జాతీయీకరణ దేశ ఆర్థిక మూలాల్ని భారీగా దెబ్బతీసినాయి. దేశ ఆదాయంలో అత్యధిక భాగం చమురు ఎగుమతుల మీద ఆధారపడి ఉంటాం. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పడిపోయినప్పుడు దేశాన్ని కోలుకోలేని దెబ్బతీసింది. ప్రైవేట్ రంగాలను, పరిశ్రమలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవడం మూలంగా క్రమంగా ఉత్పాదకత మరియు పెట్టుబడులు క్షీణించినాయి. కరెన్సీ విలువ విపరీతంగా పడిపోవడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకినాయి. ప్రజలు కనీసం ఆహారం, మందుల కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆధునిక కాలంలో అభివృద్ధికి సంబంధించినటువంటి చెందిన నగరాలు లేదా దేశాలు కూడా సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చెప్పడానికి వెనిజులా ఒక ఉదాహరణగా నిలుస్తుంది. సంక్షేమ పథకాలు మరియు ఉచితాలు ప్రజలకు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో దేశ ఆర్థిక బలాన్ని, ఉత్పాదకతను పెంచకపోతే ఇది తీవ్ర సంక్షోభానికి దారితీస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. వెనిజులా కథ కేవలం ఒక దేశ పతనం కాదు, అది ప్రపంచ దేశాలంటే ఒక పెద్ద పాఠం. ఒక దేశ సంపద ఎంత ఎక్కువగా ఉన్నా కూడా పాలకులు తప్పుడు ఆర్థిక విధానాలు, అవినీతి మరియు వాస్తవికత దూరంగా ఉంటే సిద్ధాంతాలు ఆ దేశాన్ని ఏ స్థాయికైనా దిగజారుస్తాయి. ఆర్థిక స్థిరత్వం, పారిశ్రామిక వృద్ధి, సమతుల్య పాలన మాత్రం ఏ దేశానికైనా దీర్ఘకాలిక భవిష్యత్తుని ఇవ్వగలుగుతాయి.